హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో జామెట్రీకి సంబంధించి అనదర్ లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్స్ ట్రయాంగిల్స్ మీద. ఇంతకుముందు వీడియోలో ట్రయాంగిల్ సెంటర్స్ గురించి మినిమం ఒక 10 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎలా అడగచ్చు అనేది డిస్కస్ చేశాను. ఇప్పుడు మనకి 8th క్లాస్ నుంచి మొదలు పెడితే 10th క్లాస్ వరకు ఈ ట్రయాంగిల్స్ అనే వర్డ్ మీద మనకు వచ్చే డిఫరెంట్ థీరమ్స్ అలాగే కాన్సెప్ట్స్ ఆల్ టుగెదర్ ఈ వీడియోలో ఫినిష్ చేసేద్దాం. దీని తర్వాత జామెట్రీలో క్వాడ్రిలేటరల్స్ అండ్ సర్కిల్స్ ఈ రెండు టాపిక్స్ గురించి డీటెయిల్గా నేను మళ్ళీ పార్ట్గా డిస్కస్ చేస్తాను. సో కమింగ్ టు ది ట్రయాంగిల్స్, మనకి తెలిసిందే బేసిక్ లెవెల్ రెండు ప్రాపర్టీస్ లేదా రెండు ధర్మాలు లేదా రెండు థీరమ్స్, రెండు సిద్ధాంతాలు ఏంటంటే ఏ ట్రయాంగిల్లో అయినా యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకుంటే లోపల ఉండే యాంగిల్స్ యాడ్ చేస్తే ఆల్వేస్ 180 డిగ్రీస్ అవుతుందన్న విషయం మనకు తెలుసు. ఇదొకటి. అలాగే ఒక ట్రయాంగిల్లో ఇలా సైడ్ ఎక్స్టెండ్ చేస్తే బయట వచ్చే యాంగిల్ని బాహ్య కోణము, ఎక్స్టీరియర్ యాంగిల్ అని పిలుస్తాం. దట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దీస్ టూ ఇంటీరియర్ యాంగిల్స్. ఈ రెండింటిని బేస్ చేసుకుని కూడా మనకి 7th క్లాస్ స్టాండర్డ్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఇవి కాకుండా మనము 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం నేర్చుకునే ఒక్కొక్క థీరం, దాని మీద రాగలిగే కొన్ని ప్రాబ్లమ్స్ 1 by 1 డిస్కస్ చేస్తాను. క్లియర్గా నేను 2 పార్ట్స్ చేస్తాను. ఇక్కడ థీరం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బేస్ చేసుకుని వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ టు ద నెంబర్ 1. సో ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, ఎనీ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ అన్నా తీసుకోండి, ఈ ట్రయాంగిల్లో రెండు సైడ్స్కి మిడ్ పాయింట్ తీసుకుంటే, మిడ్ పాయింట్స్ క్లియర్గా ఇది ఈక్వల్, ఇవి రెండు ఈక్వల్, ఇలా జాయిన్ చేస్తే డెఫినెట్గా ఇవి రెండు ప్యారలల్గా ఉంటాయి. అలాగే సో నేను తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో కూడా చెప్తాను. అండ్ ఈ థీరంకి ఒక స్పెసిఫిక్ నేమ్ కూడా ఉంది, మధ్య బిందు సిద్ధాంతం, మిడ్ పాయింట్ థీరం. అది ఇక్కడ రాస్తున్నాను, మిడ్ పాయింట్ థీరం, మధ్య బిందు సిద్ధాంతం. 9th క్లాస్లో వస్తుంది ఇది. ఇన్ ఎనీ ట్రయాంగిల్ ద లైన్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ టూ సైడ్స్ ఈస్ ప్యారలల్ టు థర్డ్ సైడ్ అండ్ హాఫ్ ఆఫ్ ఇట్. ఏ త్రిభుజంలో అయినా రెండు భుజాల మధ్య బిందువులను కలిపితే ఏర్పడే రేఖాఖండము మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుంది అండ్ అందులో సగం ఉంటుంది. వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్ థీరం, మిడ్ పాయింట్ థీరం, మధ్యబిందు సిద్ధాంతం అంటాం. ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, సపోజ్ మీరు ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకుని ఏబిసి అని దీనికి పేరు పెట్టుకొని ఇక్కడ ఇవి మిడ్ పాయింట్స్ అనుకుందాం, డిఈఎఫ్ అనేవి మిడ్ పాయింట్స్ అనుకుందాం. మీకు ఫామ్ అయ్యే 4 ట్రయాంగిల్స్ ఖచ్చితంగా సర్వసమానంగా ఉంటాయి. ఇది ఎలాంటి టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అయినా. ఈ ఇన్ఫర్మేషన్ పెద్దగా పట్టించుకోరు. కొన్నిసార్లు వీటి మీద కూడా ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ కరెక్టా కాదా చెప్పండి అని అడుగుతూ ఉంటారు. కాబట్టి నాట్ ఓన్లీ న్యూమరికల్ క్యాలిక్యులేషన్, అంటే కేవలం నెంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే క్యాలిక్యులేట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ మైండ్లోకి రిజిస్టర్ అయ్యే విధంగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ డిఈఎఫ్ అనేవి మిడ్ పాయింట్స్ అయితే వీటిని జాయిన్ చేస్తే ఫామ్ అయ్యే 4 ట్రయాంగిల్స్ ఖచ్చితంగా ఒకదానికొకటి కాంగరెంట్, సర్వసమానం అయి ఉంటాయి. ఎప్పుడైతే సర్వసమానం అవుతాయో ఈ 4 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ కూడా సమానం అవుతాయి. సపోజ్ దీని ఏరియా 4 అనుకుంటే ఆల్ టుగెదర్ 4 4 4 అవుతుంది. టుగెదర్ 16 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఇది చాలా సింపుల్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఒకవేళ సపోజ్ ఇప్పుడు చూడండి, ఇలా జాయిన్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఒక క్వాడ్రిలేటరల్ కనపడుతుంది, ఇక్కడ ఒక క్వాడ్రిలేటరల్ కనపడుతుంది, ఇక్కడ ఒక క్వాడ్రిలేటరల్ కనపడుతుంది. ఇవన్నీ ప్యారలలోగ్రామ్స్ అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే, ఇప్పుడు చూడండి ఇలా జాయిన్ చేసినప్పుడు ఇది ప్యారలల్ అన్నారా. సో ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఇవి రెండు ప్యారలల్, అంతే కదా. అలాగే ఇవి రెండు ప్యారలల్, అలాగే ఇవి రెండు కూడా ప్యారలల్. నేను అందుకే స్ట్రోక్స్ 3 times పెట్టాను, జాగ్రత్త. సో
సో డెఫినెట్గా చూస్తే ఏ క్వాడ్రిలేటరల్ తీసుకున్నా వాటిల్లో ఉండే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ ఉంటాయి కాబట్టి ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అది సమాంతర చతుర్భుజం అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కసారి చూడండి, ఈ ట్రయాంగిల్లో ఏబిసి ఇలా జాయిన్ చేశారు, మిడ్ పాయింట్స్ జస్ట్ ఇలా జాయిన్ చేశారు అంతే, ఇది జాయిన్ చేయలేదు. డిఈఎఫ్ అనుకుందాం, డిఈ జాయిన్ చేశారు, ఈఎఫ్ జాయిన్ చేశారు. ఒకవేళ సపోజ్ ఈ పైన ఉండే ఏడిఈ ట్రయాంగిల్ ఏరియా 6 సెంటీమీటర్ స్క్వేర్ అయితే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ బిఎఫ్ఈడి అంటారు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇలా జాయిన్ చేస్తే 4 ట్రయాంగిల్స్ వచ్చాయి, ఇది 6 ఇది 6 ఇది 6. మనకి కావాల్సింది ఈ మొత్తం కాబట్టి 6 + 6 12 అవుతుంది, లేదా 12 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. సో మిడ్ పాయింట్ థీరం బేస్ చేసుకొని ఇలా న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ ఉండే ప్రాబ్లమ్స్ మాత్రమే కాకుండా కొన్ని అడిషనల్ ప్రూవ్ దట్ లేదా ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నది కూడా మనం క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దాదాపుగా జామెట్రీలో దాదాపుగా అని వాడుతున్నాను, అన్ని అని చెప్పట్లేదు, దాదాపుగా అన్ని థీరమ్స్కి కాన్వర్స్లు ఉంటాయి, అంటే విపర్యయాలు ఉంటాయి. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఇవి మిడ్ పాయింట్స్ అయితే ఇవి రెండు ప్యారలల్ అవుతాయి. సో మిడ్ పాయింట్స్ అయితే ఇవి రెండు ప్యారలల్ అవుతాయి. రివర్స్లో ఒకటి మిడ్ పాయింట్ అయ్యి ఇవి రెండు ప్యారలల్ అయితే ఖచ్చితంగా ఇది మిడ్ పాయింట్ అవుతుంది. దీన్ని మనం కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం, కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం, ఎంపీటీ అని పెట్టాను షార్ట్ ఫామ్లో, మిడ్ పాయింట్ థీరం అని. ఏంటి కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం? సపోజ్ ఒక ట్రయాంగిల్లో బయట ఎక్కడి నుంచో ఒక లైన్ వస్తూ ఉంది, ఇట్లా ఇది వచ్చి ఏం చేసింది, ఇక్కడ ఉండే మిడ్ పాయింట్ నుంచి పాస్ అవుతూ సెకండ్ సైడ్కి ప్యారలల్ అయితే డెఫినెట్గా థర్డ్ సైడ్ని బైసెక్ట్ చేసి తీరుతుంది. సో ద లైన్ పాసింగ్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ సైడ్ ప్యారలల్ టు సెకండ్ సైడ్ బైసెక్ట్స్ థర్డ్ సైడ్. ఇది మిడ్ పాయింట్ ఇవి రెండు ప్యారలల్ అయితే ఇది ఖచ్చితంగా మిడ్ పాయింట్ అవుతుంది. ఇవి రెండు మిడ్ పాయింట్స్ అయితే ఇవి రెండు ఖచ్చితంగా ప్యారలల్ అవుతాయి. దీన్నే మనం మధ్యబిందు సిద్ధాంత విపర్యయము, కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం. సో మిడ్ పాయింట్ థీరం గుర్తుపెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో దాని కాన్వర్స్ గుర్తుపెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని కూడా రీసెంట్గా నేను డిస్కస్ చేసిన సమ్ మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్, నేను ఇంకొకసారి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సపోజ్ ఒక ట్రయాంగిల్ ఇలా ఇచ్చారు, ఏబిసి అనుకుందాం. ఇక్కడ ఏడి మీడియన్ అనగానే అర్థం ఏంటి, ఇక్కడ డి అనేది మిడ్ పాయింట్ అవుతుంది. అలాగే ఇక్కడి నుంచి ఇది కూడా మీడియన్. ఫైన్, ఇంతవరకు బాగానే ఉంది. ఏడి మీడియన్, బిఈ మీడియన్. సో ఇప్పుడు మీడియన్ అన్నారంటే ఇది మిడ్ పాయింటే, ఇది మిడ్ పాయింటే. ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి, డి దగ్గర నుంచి బిఈకి ప్యారలల్గా ఇలా ఒక లైన్ వేశారు, క్లియర్గా ప్యారలల్ అని చెప్పారు. అని చెప్తూ వాళ్ళు అడిగింది వాట్ ఈస్ సిఎఫ్ బై సిఏ. రీసెంట్గా నేను డిస్కస్ చేసిన ప్రాబ్లం ఇది. జస్ట్ మీకు మిడ్ పాయింట్ థీరం అండ్ కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం, మధ్యబిందు సిద్ధాంతం యొక్క విపర్యయం ఎంత కాన్ఫిడెంట్గా తెలిస్తే అంత బాగా ఈ ప్రాబ్లం సింపుల్గా చేయొచ్చు. పెద్దగా క్యాలిక్యులేషన్స్ ఏమీ పని లేదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఈసి ట్రయాంగిల్ చూడండి, కనపడిందా? బిఈసి ట్రయాంగిల్లో ఇది మిడ్ పాయింట్, ఇవి రెండు ప్యారలల్. అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం, లైన్ పాసింగ్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ సైడ్ ప్యారలల్ టు సెకండ్ సైడ్ బైసెక్ట్స్ థర్డ్ సైడ్. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ అని, అంటే ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుతుంది. ఫైన్. ఇప్పుడు ఈజ్ అనేది వాట్, ఈ అనేది ఏంటి, బిఈ అనేది మీడియన్ కాబట్టి ఖచ్చితంగా ఈ అనేది మిడ్ పాయింట్ అవుతుంది. అంటే ఇటువైపు ఎంత ఉంటుందో అటువైపు కూడా అంతే ఉంటుంది. అటువైపు ఈజ్ నథింగ్ బట్ ఇది కూడా 2x ఉంటుంది కదా. సో ఇప్పుడు చూడండి, సిఎఫ్ ఎంత ఉంది, ఎక్స్ ఉంది. సిఏ ఎంత వస్తుంది, 4x అవుతుంది. అదే కదా మనం రాసుకోవాల్సింది ఇక్కడ, x/4x విచ్ ఈజ్ నథింగ్ బట్ 1/4 విచ్ ఈజ్ నథింగ్ బట్ 1:4 లేదా 1/4 ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా మీరు సిద్ధాంతాలు పర్ఫెక్ట్గా ఉంటేనే మీరు సాల్వ్ చేయగలరు తప్ప గెస్ చేయడానికి కానీ షార్ట్ కట్లో చెక్ చేయడానికి కానీ ఇంపాసిబుల్. సో 9th క్లాస్లో మీరు నేర్చుకునే మిడ్ పాయింట్ థీరం లేదా మధ్యబిందు సిద్ధాంతం మీద ఫ్రేమ్ అయిన క్వశ్చన్ ఇది. ఇకపోతే నెక్స్ట్ ఇంకొక థీరం చూడండి, మనకి 10th క్లాస్లో వస్తుంది, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, ప్రాథమిక అనుపాత సిద్ధాంతం.
10th క్లాస్లో ఇంతకుముందు, ఈ సంవత్సరం అయితే కాదు కానీ ఇంతకుముందు వెరీ ఇంపార్టెంట్ థియరంగా కన్సిడర్ చేసేవాళ్ళు. ఏంటి ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అంటే, ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఇలా, ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకుంటే ఈ ట్రయాంగిల్లో రెండు సైడ్స్ని ఇంటర్సెక్ట్ చేసేలాగా ఒక ప్యారలల్ లైన్ ఇలా వేస్తాం. రెండు సైడ్స్ని ఇంటర్సెక్ట్ చేస్తూ థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉండేది. సపోజ్ ఇది డిఈడి అనుకుందాం. డెఫినెట్గా ఈ డిఈ అనే లైన్ ఏదైతే ఉందో ఈ రిమైనింగ్ టూ సైడ్స్ని ఏబి అండ్ ఏసీని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే దాని అర్థం మీరు ఇటువైపు ఏ ఆర్డర్ అయితే తీసుకుంటారో ఏడి బై డిబి ఇలా తీసుకున్నారనుకోండి, అటువైపు ఏఈ బై ఈసీ అవుతుంది. ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఒకవేళ ఇటువైపు మీరు ఏడి బై ఏబి తీసుకున్నారనుకోండి, అటువైపు ఏఈ బై ఏసీ అవుతుంది. ఇది ప్రాథమిక అనుపాత సిద్ధాంతం, థేల్స్ సిద్ధాంతం, థేల్స్ థీరం, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం అని పిలుస్తూ ఉంటారు. దీనికి కూడా కాన్వర్స్ ఉంది. అంటే నథింగ్ బట్ ఒక ట్రయాంగిల్ తీసుకోండి, ఒక ట్రయాంగిల్ ఏబిసి అని తీసుకొని దీంట్లో జాగ్రత్త చూడండి. ఇఫ్ a line drawn which cuts A, B and AC at D and E points such that AD by DB equal to AE by EC అయితే డెఫినెట్గా ఇది దీనికి ప్యారలల్గా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యారలల్ అయితే ఈక్వల్ రేషియో ఉంటుంది, ఇక్కడ ఈక్వల్ రేషియో ఉంటే ఖచ్చితంగా ప్యారలల్ ఉంటుంది. సో ఇక్కడ ఈక్వల్గా ఉంటే ఇక్కడ ప్యారలల్గా ఉంటే, సమాంతరంగా ఉంటే నిష్పత్తి సమానంగా ఉంటుంది. ఇక్కడ నిష్పత్తి సమానంగా ఉంటే ఇవి రెండు సమాంతరంగా ఉంటాయి. సో ఇది వచ్చేసి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం లేదా ప్రాథమిక అనుపాత సిద్ధాంతం. ఇది దీనికి విపర్యాయం. ఈ రెండింటి మీద కూడా మనకి మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఎక్స్పెక్ట్ చేయడానికి వీలుండే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. జస్ట్ న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్లో దీని మీద రకరకాల క్వశ్చన్స్ ఇవ్వచ్చు. సింపుల్ క్యాలిక్యులేషన్, ఇది మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఒకటి, సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏబిసి ఇలా డ్రా చేస్తారు, ఇవి రెండు ప్యారలల్ అన్నారు. సో ఇక్కడ డిఈ అని రాస్తున్నాను. సో ఇక్కడ క్లియర్గా ఏడి బై డిబి ఈక్వల్ టు 3/5. రీసెంట్గా మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చనే నేను మళ్ళీ అదే నెంబర్స్ తీసుకొని చేస్తున్నాను. 3/5. ఇప్పుడు ఇక్కడ ఏసీ ఈక్వల్ టు 5.6 సెంటీమీటర్ అయితే, 5.6 సెంటీమీటర్ అయితే ఏఈ ఎంత? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ద సేమ్ థింగ్. సో ఏడి బై డిబి ఈక్వల్ టు 3/5 అండ్ డిఈ ఈస్ ప్యారలల్ టు బీసీ. ఏసీ వాల్యూ 5.6 అయితే ఏఈ వాల్యూ ఎంత అని అడిగారు. చాలా సింపుల్, మీకు చూడగానే టక్కన ఐడియా రావాల్సింది, ఇవి రెండు ప్యారలల్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం సాటిస్ఫై చేస్తుంది. బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం అంటే ఏడి బై డిబి ఏ ఆర్డర్ అయితే తీసుకుంటున్నామో ఇక్కడ కూడా ఏఈ బై ఈసీ తీసుకోవాలి. సో ఏఈ బై ఈసీ కూడా సేమ్ ఈక్వల్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు గమనించాల్సింది, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమో ఏసీ ఇచ్చారు, ఏసీ మొత్తం ఇచ్చారు, మనం కొనుక్కోవాల్సింది ఏఈ. సో ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి 3 పార్ట్స్, ఇది 5 పార్ట్స్ అంటే టోటల్గా 8 పార్ట్స్ అని అర్థం. అంటే ఇక్కడ కనబడుతున్న 5.6ని 8 భాగాలు చేస్తే, అంటే 8 భాగాలు చేస్తే 5.6ని దాంట్లో మనకి కావాల్సింది ఏంటి? ఏఈ కదా, ఏఈ. సో 3 పార్ట్స్ తీసుకుంటాం, 3/8 తీసుకుంటున్నాం. ఇక్కడేమో 3/5 వచ్చింది. బీ వెరీ క్లియర్ విత్ దిస్ వన్. ఇక్కడ ఎందుకు 8 వచ్చింది, ఇక్కడ ఎందుకు 5 ఉందంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఏసీ ఇచ్చారు కాబట్టి ఏసీ అనేది టోటల్గా 8 పార్ట్స్ లాగా తీసుకుంటున్నాం. 8 1 జార్ 8 0.7 జార్ విచ్ ఇస్ నథింగ్ బట్ 2.1 సెంటీమీటర్. సో ఇలా బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం లేదా దానికి సంబంధించిన కాన్వర్స్ థీరం మీద క్వశ్చన్స్ ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది టెట్ స్టాండర్డా డిఎస్సి స్టాండర్డ్ అనేది సెగ్రిగేట్ చేయలేం, కానీ సిచ్యువేషన్ బట్టి దీంట్లో ఉండే కాంప్లికేషన్స్ని పెంచడం ద్వారా ప్రాబ్లం యొక్క స్టాండర్డ్ పెరుగుతుంది. మీకైతే ఖచ్చితంగా థీరమ్స్ని ఎలా వాడుకోవాలో తెలిసి ఉండాలి. ఇది మీరు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో చూసే ఫస్ట్ థీరం ఆన్ ట్రయాంగిల్స్. ఇకపోతే సెకండ్ థీరం మేబీ మనం డిస్కస్ చేసిన దాంట్లో థర్డ్ థీరం. ఇది కూడా చాలా సింపులే, కాకపోతే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే, సో ఒక రైట్ ట్రయాంగిల్ తీసుకుంటే, ఒక రైట్ ట్రయాంగిల్ ఏబిసి అనే రైట్ ట్రయాంగిల్ అనేది అందరూ ఫస్ట్ పైథాగరస్ థీరం అంటారు.
పైథాగరస్ థీరం కంటే ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక లంబకోణ త్రిభుజంలో రైట్ యాంగిల్ వర్టెక్స్ నుంచి లంబకోణ శీర్షము నుంచి కర్ణము మీదకి ఒక లంబం ఇలా వేస్తే సపోజ్ ఇది D అనుకుందాం. If a perpendicular drawn from right angle vertex to the hypotenuse in a right triangle, then square of that one is what? మనం ఏదేసింది BD square equal to product of two parts of hypotenuse AD into DC. AD into DC తెలుగులో చెప్పాలంటే ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణ శీర్షం నుంచి కర్ణము మీదకి గీచిన లంబము యొక్క వర్గము కర్ణము యొక్క 2 భాగాల లబ్ధానికి సమానము. సో దీన్ని మీన్ ప్రపోర్షనల్ థీరం అని పిలుస్తారు. మీన్ ప్రపోర్షనల్ థీరం అని పిలుస్తారు. వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్. దీన్ని బేస్ చేసుకొని మనకి క్యాలిక్యులేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి ఈ ప్రాబ్లం చూడండి. ABCD అనే ఒక రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం ఇచ్చారు. క్లియర్గా రెక్టాంగిల్ అని చెప్తున్నాను. దీని మీద ఇప్పుడు ఇలా డయాగ్నల్ జాయిన్ చేశారు. డయాగ్నల్ జాయిన్ చేసి D దగ్గర నుంచి ఇలా పర్పెండిక్యులర్ వేశారు. ఇలా పర్పెండిక్యులర్ వేసి జాగ్రత్తగా చూడండి. పర్పెండిక్యులర్ వేసి సపోజ్ ఇది వచ్చేసి 4 అన్నారు. ఈ పాయింట్ సపోజ్ E అనుకుందాం. DE 4 అన్నారు. అలాగే EC వచ్చేసి 8 అన్నారు. EC వచ్చేసి 8 అన్నారు. ఇప్పుడు వాళ్ళు అడిగేది ABCD యొక్క వైశాల్యం ఎంత, అసలు ఏమాత్రం సంబంధం లేకుండా అడిగారు. ఏమాత్రం సంబంధం లేకుండా ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మీకు కేవలం L into B అంటే ఏరియా కనుక్కోవడానికి పొడవు ఇంటూ వెడల్పు ఫార్ములా తెలుసు కదా. నాకు అసలు పొడవు ఇవ్వలేదు, వెడల్పు ఇవ్వలేదు, లోపలేదు, 2 వాల్యూస్ ఇచ్చారు అని కొంతమంది డైరెక్ట్గా 8 into 4 32 అవుతుందేమో అనుకుంటారు. యూ మస్ట్ బి వెరీ క్లియర్ విత్ దిస్ వన్. ఇక్కడ మనము ఏరియా ఆఫ్ ABCD కనుక్కోవాలి. బట్ దానికంటే ముందు ఇక్కడ మీరు చూస్తే పొడవు లేదు, వెడల్పు లేదు. బట్ స్టిల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి థీరమ్స్ మీద ఎంత మంచి పట్టు ఉంటే అంత క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. రెక్టాంగిల్ అన్నానంటే ఇది 90 degrees కదా. ప్రస్తుతానికి ADC ట్రయాంగిల్ మాత్రమే చూడండి. అకార్డింగ్ టు ఈ థీరం మీన్ ప్రపోర్షనల్ థీరం ప్రకారము మనము రైట్ యాంగిల్ వర్టెక్స్ నుంచి హైపాంట్యూస్ మీదకి, ఇప్పుడు ఇది హైపాంట్యూస్ అవుతుంది కదా, కర్ణం అవుతుంది. దీని మీదకి గీచిన లంబము యొక్క వర్గము అంటే 4 square ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 parts. ఇక్కడ ఏం లేదు, x అనుకుందాం. x into 8 అవుతుంది అంతేనా. 4 square ఈక్వల్ టు x into 8. 4 square వాల్యూ ఎంత 16 ఈక్వల్ టు 8x, x ఈక్వల్ టు 2 అంతేనా. సో ఇది 2 వచ్చింది. 5 బాగానే ఉంది. ఇది 2 వచ్చింది, ఇది 8 వచ్చింది. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది? మొత్తం ఎంత అవుతుంది? 10 అవుతుంది. 5 10 అయింది. రాసుకుందాం ఇక్కడ 10 అని. ఇప్పుడు మనం ఏరియా ఎలా కనుక్కోవాలి? ABCDA ఏరియా ఎలా కనుక్కోవాలి? చాలా సింపుల్. ఫస్ట్ ADC ఏరియా దీన్ని బేస్ అనుకుందాం. AD 10 centimeterని బేస్ అనుకుందాం. హైట్ ఏమవుతుంది? 4 అవుతుంది. సో ఇప్పుడు దీని ఏరియా 1/2 into 10 into 4 5. ఇప్పుడు దీని ఏరియా ఎంత ఉంటుందో దీని ఏరియా కూడా అంతే ఉంటుంది. రెక్టాంగిల్ ఇలా జాయిన్ చేసేటప్పుడు ఇవి 2 ఈక్వల్ ఏరియాస్ అవుతాయి. అంటే ఇప్పుడు చూడండి 2 1 జార్ 2 2 జార్ 20 అనేది దీని ఏరియా. దీని ఏరియా కూడా 20నే అవుతుంది. ఓవరాల్గా 40 అవుతుంది. సో ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాబ్లమ్ ఎవర్ ఐ హ్యావ్ సీన్ బేస్డ్ ఆన్ మీన్ ప్రపోర్షనల్ థియరం. జనరల్గా ఏరియా ఆఫ్ ABCD రెక్టాంగిల్ అనగానే L into B కనపడలేదు, నెంబర్స్ కనపడతాయి. ఇవి డైరెక్ట్గా 8 into 4 32 వేసేస్తారు. సో 40 centimeter square అనేది మనకి కావాల్సిన ఏరియా అవుతుంది. మీన్ ప్రపోర్షనల్ థియరం ఇది ఖచ్చితంగా వాడితేనే మనకి ఆన్సర్ బెటర్ వేలో వస్తుంది. ఇలా కాకుండా కూడా రకరకాలుగా చేయొచ్చు దీన్ని. బట్ ఇది వాడడం వల్ల చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లం, నేనేం కొత్తగా తీసుకొచ్చి చెప్పలేదు. టెక్స్ట్ బుక్లో బిఫోర్ పైథాగరస్ థీరం కంటే ముందు ఇచ్చిన సిద్ధాంతం ఇది, మీన్ ప్రపోర్షనల్ థీరం అని. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మోస్ట్ పాపులర్ వన్, అందరికీ తెలిసిందే పైథాగరస్ థీరం అని. సో ఈ పైథాగరస్ థీరం కంటే ముందు మనం ఇవన్నీ నేర్చుకుంటాం కాబట్టి సో పైథాగరస్ థీరాన్ని మనకి ఎంత బాగా ఫెమిలియర్ 9th class 8th classలోనే చాలా ప్రాబ్లమ్స్ చేయడానికి వాడేస్తూ ఉంటాం వీటిని. సో ఒక రైట్ ట్రయాంగిల్ ఇలా తీసుకుంటే ABC అని మనకు అందరికీ తెలిసిందే, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. AC² ఈక్వల్ టు AB²
ప్లస్ బీసీ స్క్వేర్. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే రైట్ ట్రయాంగిల్లో లంబకోణ త్రిభుజంలో ఎప్పుడైనా 3 సైడ్స్లో ఒక సైడ్ మిస్ అవుతే అంటే అది కర్ణం కావచ్చు సైడ్స్ కావచ్చు మిస్ అయితే ఈ పైథాగరస్ థీరం యూజ్ చేసి మనం కనుక్కుంటూ ఉంటాం. చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఇప్పటికే మీరు చూసుంటారు. ఎందుకంటే 10th క్లాస్ టచ్ చేయకుండానే 8th క్లాస్లో కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం. మోస్ట్ సింపుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ థీరం ఇది పైథాగరస్ సిద్ధాంతం, పైథాగరస్ థీరం అని. అండ్ దీనికి కూడా కాన్వర్స్ స్టేట్మెంట్ ఉంది. అంటే ఏ త్రిభుజంలో అయినా సపోజ్ PQR అన్నారు అనుకోండి, PR² = PQ² + QR² అయితే ద యాంగిల్ ఆపోజిట్ టు ఫస్ట్ సైడ్ అంటే మనం ఏదైతే తీసుకుంటున్నామో అది దానికి ఫస్ట్ ఆపోజిట్గా ఉండేది. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఏమున్నాయి, P and R ఉన్నాయి. ఇక్కడ లేని ఆల్ఫాబెట్ ఏంటి, యాంగిల్ Q = 90 degrees అవుతుంది. సో పైథాగరస్ థీరం, కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరం, పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యయము. ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ థీరమ్స్. చాలాసార్లు ఇవి లేకుండానే అంటే ఇంత ఇంపార్టెంట్ అని తెలియకుండానే మనం చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నాము. అండ్ ఇది కాకుండా ఇంకా సమ్ థీరమ్స్ ఉన్నాయి మనకి టెక్స్ట్ బుక్లో ఆప్షనల్ ఎక్సర్సైజ్లో ఇచ్చినప్పటికీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ డిఎస్సి లేదా టెట్లో ఖచ్చితంగా ప్రతిదాన్ని కన్సిడర్ చేయాలి. కాబట్టి ఇది చెప్తున్నాను. ఇక్కడ చూడండి, యాంగులర్ బైసెక్టర్ థీరం, కోణ సమద్విఖండన రేఖ సిద్ధాంతం. ఇది కూడా నేను ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పాను. ఏంటి అంటే ఏ ట్రయాంగిల్ తీసుకున్నా ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఎక్కడి నుంచైనా యాంగులర్ బైసెక్టర్ వేస్తే, యాంగులర్ బైసెక్టర్ అంటే ఎక్కడో ఒక చోట యాంగిల్ని 2 సమాన భాగాలుగా 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే రేఖ ఇలా గీస్తే అది ఆపోజిట్ సైడ్ని డివైడ్ చేసే రేషియో ఈ 2 సైడ్స్ యొక్క రేషియోకి ఈక్వల్ అవుతుంది. ఈ 2 సైడ్స్ అంటే ఇక్కడ ఈక్వల్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో దీనికి ఈ రేషియోలోనే ఇది కూడా డివైడ్ అవుతుంది. అంటే AB/AC = BD/DC అవుతుంది. దీన్ని కోణ సమద్విఖండన రేఖ సిద్ధాంతం, యాంగులర్ బైసెక్టర్ థీరం అంటారు. దీన్ని బేస్ చేసుకొని కూడా ప్రీవియస్ ఇయర్ టెట్ పేపర్స్లో ఒక క్వశ్చన్ ఇవ్వబడింది. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇలా ఒక ట్రయాంగిల్ ఇచ్చారు, దీనికి సమ్ పాయింట్స్ ఇచ్చారు. ఇట్లా ఇచ్చి ఇది యాంగులర్ బైసెక్టర్ అయితే పాయింట్ D కనుక్కోండి అన్నారు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాల్సింది తెలుసా, ఇక్కడ ABC 3 పాయింట్స్ ఇస్తే ఫస్ట్ కోఆర్డినేట్ జామెట్రీ యూజ్ చేసి డిస్టెన్స్ ఫార్ములాతో ఈ రెండింటి యొక్క లెన్స్ కనుక్కోవాలి. అది కనుక్కున్న తర్వాత యాంగులర్ బైసెక్టర్ యూజ్ చేస్తే ఇది ఏ రేషియోలో డివైడ్ అవుతుందో తెలుస్తుంది. మళ్ళీ దాన్ని తీసుకొని సెక్షన్ ఫార్ములా అప్లై చేయాలి. ఆ వీడియోలో నేను ఈ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సపరేట్ ప్రాబ్లం లాగా, మీరు ఫాలో అవ్వండి వెతికి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ థీరం. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే దీని మీద ప్రాబ్లమ్స్ మనకి టెక్స్ట్ బుక్లో లేవు. కానీ మీరు ఏదైనా మెటీరియల్ ఫాలో అవుతా ఉంటే డెఫినెట్గా అట్లీస్ట్ 2 to 3 ప్రాబ్లమ్స్ అన్నా మీరు చూస్తారు. రెఫరెన్స్ బుక్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దీని మీద. యాంగులర్ బైసెక్టర్ థీరం ఇది సిలబస్లో లేదు అనుకోద్దండి, అవన్నీ స్టూడెంట్స్ మాట్లాడాల్సిన మాటలు. మనము టెట్ లేదా డిఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు సిలబస్లో ఉందా లేదా అని కాదు, ఆప్షనల్ ఎక్సర్సైజ్లో క్లియర్గా మీరు ఈ సిద్ధాంతం చూస్తారు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ సిద్ధాంతం థీరం ఏంటి అంటే ఒకసారి చూడండి, అక్యూట్ యాంగిల్ ప్రాపర్టీ, అల్ప కోణ ధర్మము. ఏంటిది సడన్గా ఎక్కడా వినలేదని మీరు అనుకోవచ్చు. ఇది టెక్స్ట్ బుక్లోనే ఉంది, అది కూడా ఆప్షనల్ ఎక్సర్సైజ్లో ఉంది కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోరు. బట్ దీని మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అల్పకోణ త్రిభుజం లేదా అల్పకోణ ధర్మం అంటే మీకు చూడగానే అల్పకోణము అని అంటున్నారు కాబట్టి ఒక అల్పకోణ త్రిభుజం తీసుకుంటే, ఒక అక్యూట్ ట్రయాంగిల్ తీసుకుంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఇలా టీటాని పెట్టి టీటా ఈజ్ లెస్ దాన్ 90 degrees అని పెడుతుంది. సో జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇక్కడ దీనిలో ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ వేసి దీన్ని D అనుకుంటే సో ఏమవుతుంది చూడండి, ఈ టీటా
లేదా ఏ అక్యూట్ యాంగిల్ లేదా అల్పకోణం అని ఏదైతే అంటున్నామో దానికి ఎదురుగా ఉండే సైడ్ ఏమవుతుంది, ఇది ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు, జాగ్రత్తగా చూడండి, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ బీడీ ఇంటూ బీసీ అవుతుంది. సో దీన్నే మనం అక్యూట్ యాంగిల్ ప్రాపర్టీ, అల్పకోణ ధర్మము అని పిలుస్తాం. సో బీ క్లియర్ విత్ దిస్ వన్. అక్యూట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉండే సైడ్ ఇక్కడ వచ్చింది, రిమైనింగ్ టూ సైడ్స్ ఇక్కడ వచ్చాయి, మైనస్ 2 టైమ్స్ ఆఫ్ బీడీ ఇంటూ బీసీ. ఇది మీరు ప్రూవ్ చేయడం కూడా జస్ట్ పైథాగరస్ సిద్ధాంతం యూజ్ చేసి చేయొచ్చు. దీన్ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే ఇప్పుడు కొంచెం హెవీ క్యాలిక్యులేషన్స్ అవుతాయి కాబట్టి చెప్పట్లేదు, బట్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఎలాగైతే అక్యూట్ యాంగిల్ ప్రాపర్టీ అని ఉందో డెఫినెట్గా అబ్ట్యూజ్ యాంగిల్ ప్రాపర్టీ అని కూడా ఉంది. అబ్ట్యూజ్ యాంగిల్ ప్రాపర్టీ, అధిక కోణ ధర్మం, అధిక కోణ ధర్మము అంటే ఇక్కడ క్లియర్గా అక్కడ ఎలాగైతే అక్యూట్ యాంగిల్ తీసుకున్నామో ఇక్కడ ఒక అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అధిక కోణ త్రిభుజం ఇలా తీసుకుంటాం. ఇక్కడ టీటా ఈస్ గ్రేటర్ దాన్ 90 degrees. ఇప్పుడు ఇక్కడ దీనికి పర్పెండిక్యులర్ వేస్తే, ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ వేస్తే అనుకోండి ఎక్కడ వస్తుంది, బయట వస్తుంది, అంతే కదా, బయట వస్తుంది. ఇప్పుడు దీనికి ఏమని రాస్తాం, ఇక్కడ కూడా సేమ్ అక్కడ ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అలాగే వస్తుంది. ఎలా వస్తుంది చూడండి, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ బీడీ ఇంటూ బీసీ అవుతుంది. సో అదేమో అల్పకోణ ధర్మము, ఇదేమో అధిక కోణ ధర్మము. డిఫరెన్స్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. సేమ్ థింగ్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, అక్కడ మైనస్ ఉంది. అల్పకోణ దాంట్లో మైనస్ వస్తుంది, అధిక కోణ దాంట్లో ప్లస్ వస్తుంది. సో ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పని కానీ డెఫినెట్గా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. రెగ్యులర్గా ఈ వర్డ్స్ లేదా ఈ ప్రాపర్టీస్ కూడా చాలా రేర్గా కనపడతా ఉంటాయి బుక్స్లో. ఈవెన్ మన టెక్స్ట్ బుక్లో కూడా క్వశ్చన్ ఇచ్చారు కానీ మనకి యాజ్ ఎ ప్రాపర్టీ ఈ పేరు పెట్టి ఇవ్వలేదు. సడన్గా ఇలా అడిగితే ఇలా ఏమవుతుందో అడిగితే మీరు గుర్తు పెట్టుకొని ఉంటే బెటర్. అండ్ దెన్ ఇది ఎలా వచ్చిందని ప్రూవ్ చేయడం కూడా ఇట్స్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ ఓవర్ పైథాగరస్ థీరం. పైథాగరస్ సిద్ధాంతం మీద మీరు చేసే ప్రాబ్లమ్స్లో ఇది కూడా ఒక ప్రాబ్లం లాగా కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో నెంబర్స్ ఇచ్చి కూడా కొన్నిసార్లు అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా మనకి ట్రయాంగిల్స్లో ఉండే డిఫరెంట్ థీరమ్స్ అండ్ ఇంకొక థీరం కూడా ఉంది. ఇది కూడా జస్ట్ టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను, ఎక్కడో ఒలింపియాడో అవి కాదు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిబిఎస్ఈ బుక్స్లో కనబడుతున్న థీరమ్స్ ఇవి. అండ్ వన్ మోర్ థీరం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వన్. ఒకసారి చూడండి, ఇది అపోలోనియస్ థీరం. తెలుగులో కూడా అపోలోనియస్ థీరం అనే పిలుస్తారు. ఏదో పెద్ద థీరం తీసుకొచ్చి చెప్పేస్తున్నారు అనుకోద్దండి. ఇది స్టేట్ టెక్స్ట్ బుక్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయకపోయినా సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారో చెప్పలేం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు 10th క్లాస్ స్టాండర్డ్లో ఉండే ఏ బుక్లో అయినా ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఖచ్చితంగా అది మనం తీసుకొచ్చి చదివి అర్థం చేసుకొని దాని మీద ప్రాబ్లమ్స్ చేయాల్సిందే. అపోలోనియస్ థీరం అంటే చాలా సింపుల్ వన్. ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకోండి, ఏబిసి అనుకుంది. దీంట్లో ఒకవేళ వాళ్ళు మీడియన్, మధ్యగత రేఖ, క్లియర్గా మీడియన్ వస్తుంది. మీడియన్ కనుక డ్రా చేస్తే, సో జాగ్రత్తగా రండి, ఈ మీడియన్కి రెండు పక్కల ఉండే సైడ్స్ ఏమున్నాయి మనకి, ఇక్కడ ఏబి ఉంది, ఏసీ ఉంది. సో ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు, అంటే మీడియన్కి రెండు వైపులా ఉండేది ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏడి స్క్వేర్, 2 సార్లు ఏడి స్క్వేర్ ప్లస్ హాఫ్ టైమ్ ఆఫ్ బీసీ స్క్వేర్. దీన్నే అపోలోనియస్ థీరం అంటాం. ఇది థీరం లాగా మీరు గుర్తు పెట్టుకోలేకపోయినా పర్లేదు, థీరం అన్నది మీరు స్పెసిఫిక్గా మీరు గుర్తించకపోయినా పర్లేదు, కానీ దీని మీద క్వశ్చన్ అడగడానికి అయితే డెఫినెట్గా ఛాన్స్ ఉంది. సపోజ్ దే మే ఆస్క్ లైక్ దిస్, ఒక ట్రయాంగిల్ ఇలా ఇచ్చి సపోజ్ ఇది 13, ఇది 14, ఇది 15, మీడియన్ ఎంత అన్నారనుకోండి, ఇది తెలియకుండా ఇది కనుక్కోవాలంటే అసలు నానా అర్థంతం అయిపోతుంది. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఏడి ఏదైతే మీడియన్ మధ్యగత రేఖ ఉందో దానికి రెండు వైపులా ఉండే సైడ్స్ యొక్క సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ మధ్యగతం స్క్వేర్ ప్లస్ హాఫ్ టైమ్ ఆఫ్ థర్డ్ భుజం స్క్వేర్. సో ఇది చాలా సింపుల్
థీరం. మళ్ళీ దీన్ని ప్రూవ్ చేయడానికి కూడా మనం పైథాగరస్ థీరం హెల్పే తీసుకుంటాం. సో ఇలా డెఫినెట్గా అడగడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు చూడండి 13, 14, 15 అని ఇచ్చాను. ఒకవేళ వాళ్ళు ఏడీ కనుక్కోమన్నారు అనుకోండి, ఏమవుతుంది? 13 స్క్వేర్ ప్లస్ 14 స్క్వేర్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనుకుందాం, అంటే దీన్ని కాసేపు ఎక్స్ అనుకుందాం, ప్లస్ హాఫ్ 15 స్క్వేర్. సో ఏమవుతుంది? ఇది 169 ప్లస్ 196 ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 225/2 అవుతుంది. 2x స్క్వేర్ 196 ప్లస్ 169 మైనస్ 225/2. సో ఇదంతా చేస్తే ఏదైతే వస్తుందో దాన్ని మళ్ళీ 2తో డివైడ్ చేసి స్క్వేర్ రూట్ చేస్తే అది ఎంతన్నా రావచ్చు. బట్ ప్రొసీజర్ ఏంటి అనేది మీకు ఖచ్చితంగా తెలియాలి. సో ఇలా మనకి జస్ట్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్ వరకు మీకుండే ఆల్మోస్ట్ ప్రతి థీరం చెప్పాను. ఈ థీరమ్స్ బేస్ చేసుకొని మనకి రకరకాల క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ ప్రాసెస్లో నేను ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను. చాలా చిన్న విషయం, బట్ చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి అంటే చూడండి, ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకుంటే దీన్నే మనం ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ట్రయాంగిల్, త్రిభుజాల అసమానత అంటాం. ఏంటి త్రిభుజాల అసమానత? వాట్ ఈస్ ద ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ట్రయాంగిల్ అంటే జాగ్రత్తగా చూడండి. సైడ్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా వినండి. సమ్ ఆఫ్ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ 3rd side. తెలుగులో అయితే 2 భుజాల మొత్తము ఖచ్చితంగా 3వ భుజానికంటే పెద్దగా ఉండాలి. 2 భుజాల మొత్తము 3వ భుజం కంటే పెద్దగా ఉన్నప్పుడు మాత్రమే ట్రయాంగిల్ డ్రా చేయడం లేదా కన్స్ట్రక్ట్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. చాలా చిన్న విషయం ఇది. దీని మీద కూడా మీరు కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న క్వశ్చన్ రాస్తున్నాను. చుట్టుకొలత 8 సెంటీమీటర్లు, పెరిమీటర్ 8 సెంటీమీటర్లు, ప్రతి భుజం పూర్ణ సంఖ్యగా గల అంటే ఇంటీజర్గా గల త్రిభుజాల సంఖ్య. చూడండి ఏమిటున్నారు? ఆల్ ద సైడ్స్ ఆర్ ఇంటీజర్స్, అంటే పాయింట్స్లో కానీ ఫ్రాక్షన్స్లో కానీ లేకుండా నార్మల్ పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటూ దాని చుట్టుకొలత 8 సెంటీమీటర్లు అయ్యే రకంగా ఎన్ని త్రిభుజాలు ఉన్నాయని అడుగుతున్నారు. వినడానికే చాలా సింపుల్గా దీంట్లో ఏముందని మీకు అనిపించవచ్చు, కానీ మీరు దీనికి ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఏముంది, 3 నెంబర్లు యాడ్ చేస్తే 8 రావాలని మీరు ఏమన్నా 1, 1, 6, 1, 2, 5 లేదా 2, 2, 4 లేదా 2, 3 ఏమొస్తుంది 3. సో ఇలా రాసుకున్నారనుకోండి, ఇవన్నీ యాడ్ చేస్తే 8 వస్తున్నాయి కాబట్టి 4 ట్రయాంగిల్స్ అనుకుంటున్నారేమో. బట్ స్టిల్ రిమెంబర్, ఇది ఖచ్చితంగా సాటిస్ఫై కావాలి. సమ్ ఆఫ్ 2 sides అనేది ఖచ్చితంగా 3rd side కంటే ఎక్కువ ఉండాలి. ఎలా తీసుకున్నా, ఏ ఆర్డర్ తీసుకున్నా, సపోజ్ ఇవి 2 యాడ్ చేస్తే 6 కంటే పెద్దగా లేదు కాబట్టి ఇమ్మీడియట్గా ఇది డిస్క్వాలిఫై చేసేస్తాం. అలాగే 1 + 2 చేస్తే 3, 5 కంటే ఎక్కువ లేదు, డిస్క్వాలిఫై చేసేస్తాం. 2 + 2 చేస్తే 4, 4 కంటే 4 ఎక్కువ లేదు, అంటే 2 సమానంగా ఉన్నాయి, అట్లా కూడా కుదరదు, ఖచ్చితంగా పెద్దగా ఉండాల్సిందే, ఇది కూడా డిస్క్వాలిఫై చేస్తాం. 2 + 3 5 అయింది, 5 ఈజ్ గ్రేటర్ దాన్ 3 సరిపోయింది. బట్ ఇది ఒక్కటి సరిపోతే కుదరదు. 3 + 3 6 గ్రేటర్ దాన్ 2 సరిపోయింది. 2 + 3 5, 5 ఈజ్ గ్రేటర్ దాన్ 3 సరిపోయింది. సో రిమెంబర్, ఓన్లీ 1 ట్రయాంగిల్ పాసిబుల్ అవుతుంది 8. ఒకవేళ ఇక్కడ 8 ఇవ్వకుండా 10 అన్నారనుకోండి, మళ్ళీ మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిందే. దీనికి షార్ట్ కట్ అంటే ఏం లేదు, ఆన్ ది స్పాట్ మీరు టకటక చెక్ చేయాలి. చెక్ చేసే ప్రాసెస్లో ఖచ్చితంగా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాదు, ఇది అన్నిటికీ సాటిస్ఫై కావాలి. అంటే కేవలం ఫస్ట్ 2 pairs ఇటు పక్క, లాస్ట్ అటు పక్క అని కాదు, ఏ 2 తీసుకున్నా 3వ దానికంటే పెద్దగా ఉండాలి. సో ఇలా ట్రయాంగిల్స్కి సంబంధించి 10th క్లాస్ వరకు ఏవేవైతే ఉన్నాయో ఏమీ మర్చిపోకుండా అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రాబ్లమ్స్ కూడా ఎలా అడుగుతారన్నది ఎవ్వరము గెస్ చేయలేము. బట్ ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత డెప్త్ అండర్స్టాండింగ్తో మీరు ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారనే దాని మీదే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయగలరు. హోప్ ఈ పర్టికులర్ వీడియోలో నేను డిస్కస్ చేసిన ఆల్ ద థీరమ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్
మీకు క్లియర్గా అర్థమయ్యే అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీట్ అవుదాం. ఇంతవరకు టేక్ కేర్, బై బై. యువర్స్ హరగోపాల్.